హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో అతి ముఖ్యమైనటువంటి అతి క్లిష్టతరమైనటువంటి ఫిస్టులా సమస్య, దాంట్లో ఎలాంటి చికిత్సలు ఉంటాయి, ఆయుర్వేదంలో క్షారసూత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో అసలు ఫిస్టులా అంటే ఏంటి? జనరల్గా మలద్వారం లోపల మనకి యానల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. యానల్ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి బయట భాగంలో ఒక యాప్సెస్ అనేది ఏర్పడుతుంది. దాన్నే సెగ్గడ్డ అనేది పెరియానల్ యాప్సెస్ అంటారు. అది పెద్దగా బర్స్ట్ అయిపోయి అంటే బాగా వాపు వచ్చేసేసి అది పగిలి దానికి చీమ అనేది కారిపోవడం జరుగుతుంది అనమాట. సో అట్లా పెరియానల్ యాప్సెస్ బర్స్ట్ అయ్యి బయటికి పగిలినప్పుడు చీమ ఎక్కడైతే కారుతుందో అక్కడ ఒక చిన్న నాళం లాంటిది, ఒక చిన్న పుండు లాంటిది ఏర్పడుతుంది. సో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఈ మలద్వారం బయటికి ఒక చిన్న నాళం లాంటిది ఏర్పడి బయట అనేది ఈ పుండు అనేది ఏర్పడుతుంది అనమాట. దీన్నే మనము ఫిస్టులా అంటారు. వాడుక భాషలో దాన్నే భగంధరం అని, లూటి అని చెప్తూ ఉంటారు. సో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకి ఫిస్టులా యొక్క లక్షణం చూసినప్పుడు మనకి మలద్వారం బయట ఒక చిన్న పింపుల్ లాంటిది ఏర్పడి అది ఆన్ అండ్ ఆఫ్గా దాంట్లోకి వెళ్ళి పసు రావడము, మళ్ళీ పసు కారిపోగానే పేషెంట్కి నొప్పి తగ్గిపోవడము, పేషెంట్కి మళ్ళీ ఏదైనా సింటమ్స్ లేకపోవడం అనేది మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే బయటికి ఈ రంధ్రం ఏర్పడగానే మలద్వారం లోపల నుంచి కూడా మనకి పసు లాంటి అనేది కారుతూ ఉంటుంది అనమాట. దీంతో పాటు కొందరికి ఇందాక చెప్పినట్టుగా పెరియానల్ యాప్సెస్ బయట పెద్ద గడ్డ ఏర్పడుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యాప్సెస్ను ఓపెన్ చేసి పసు తీసేయడం జరుగుతుంది అనమాట. సో ఆ పసు తీసిన ప్రాంతం నుంచి కూడా మనకి ఎక్కడైతే చిన్నది ఇన్సెషన్ అండ్ డ్రైనేజ్ చేసి పసు తీసేస్తారో ఆ ఏరియాలో కూడా మనకి ఒక చిన్న హోల్ అనేది మానకుండా, లేకపోతే అది మూసుకుపోయి మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ ఏర్పడి మనకి పేషెంట్కి చీము లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు. దీంతో పాటు కొందరి పేషెంట్లు ఏమవుతుందంటే ఆ బయట హోల్ నుంచి ఒక్కొక్కసారి గ్యాస్ లాంటిది రావడము, కొంచెము లోపల హోల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు బయట హోల్ నుంచి మనకి ఈ మోషన్ అనేది కూడా లీక్ అవ్వడం అనేది ఈ ఫిస్టులాలో చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనకి ఫిస్టులా యొక్క లక్షణాలు ఉంటాయి. సో కారణాలు చూసినప్పుడు దానికి ఒక అన్నోన్ కాజ్, అంటే పర్టికులర్గా ఇది అని చెప్పడానికి లేదు. జనరల్గా మనకి ఫిస్టులా ఎందుకు వస్తుంది అంటే యానస్ లోపల మనకి ఆ గ్లాండ్స్లో ఏదైనా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ చేరినప్పుడు ఆ గ్లాండ్స్ నుంచి వచ్చే సిక్రేషన్ సరిగా రాక అక్కడ మనకి బయటికి ఈ ఫిస్టులా కానీ పెరియానల్ యాప్సెస్ కానీ బయటికి మనకి ఏర్పడి అది మనని పేషెంట్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్, క్రాన్స్, అల్సరేటివ్ కోలైటిస్, సో ఇట్లాంటి పెద్ద పేగుకు సంబంధించిన కొన్ని డిజార్డర్స్ వాటిల్లో కూడా మనకి ఈ ఫిస్టులా అనేది ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా లక్షణాలు, కారణాలని మనం గుర్తించవచ్చు. సో అసలు మా డాక్టర్ గారి దగ్గర పోయినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు ఈ ఫిస్టులాకి? ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ముందు మీ యొక్క కంప్లైంట్ చెప్పగానే డాక్టర్ గారికి చాలా వరకు అర్థమైపోద్ది ఇది ఫిస్టులా అని. కాకపోతే ఏంటంటే ఆ ఫిస్టులా అనేది ఎంత పెద్దగా ఉంది, దాని లోపల రంధ్రం అనేది ఎంత పెద్దగా ఉంది, అక్కడ నుంచి ఎన్ని క్యావిటీస్ ఉన్నాయి, ఎంత ట్రాక్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా, అది సింపుల్ ఫిస్టులానా, కాంప్లెక్స్ ఫిస్టులానా, సో అనేది డాక్టర్ గారు ఏంటంటే కొన్ని రకాల పరీక్షలు చేస్తూ ఉంటారు. వీడియో రెప్టోస్కోప్ అని కొన్ని టెస్ట్ చేస్తారు, లేదు అంటే మీకు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కానీ, ఎండోయానల్ స్కాన్ కానీ, వీటి ద్వారా మనం ఆ ఫిస్టులాని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి పేషెంట్కి వివరించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం కొన్ని రకాల పరీక్షల ద్వారా ఫిస్టులా అనేది ఎంత పెద్ద అనేది ఈజీగా మనం నిర్ధారణ చేయవచ్చు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఏంటంటే ఫిస్టులాకి మనకి మోడర్న్ సైన్స్లో మనకు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, లేజర్ సర్జరీ, రెక్టల్ అడ్వాన్స్మెంట్ ఫ్లాప్, కోరింగ్ అవుట్ ఫిస్టులెక్టమీ, ఇట్లా చాలా రకాల సర్జరీస్ ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే దాంట్లో వచ్చిన ఇబ్బందులు ఏమవుతుందంటే ఈ మలద్వారం చుట్టుపక్కల ఉన్న కండరాలని దాటుతూ క్రాస్ చేస్తూ ఈ ఫిస్టులా యొక్క నాళం అనేది పెరుగుతుంది. కాబట్టి ఏదైనా సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మలద్వారం పక్కన ఉన్న కండరాలు కొంచెం వదిలయ్యే అవకాశం ఉంటుంది. అలా వదిలేనప్పుడు ఏంటంటే పేషెంట్ అనేది ఎక్కువసేపు మోషన్ ఆపుకోలేకపోవడము, అలాంటి ఇబ్బందులు వస్తాయి. అలా వచ్చినప్పుడే ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఫిస్టులాని చాలా వరకు సగం వరకు తీసేసేసి మిగతా సగాన్ని వదిలేయడము, లేకపోతే ఆ మిగతా సగంలో లేజర్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. బట్ వీటిల్లో ఏంటంటే పేషెంట్కి మళ్ళీ ఈ ఫిస్టులా అనేది తిరిగిపెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోడర్న్ సర్జరీలో ఏంటంటే దీనికి చాలా వరకు ట్రీట్మెంట్స్ వచ్చేసరికి కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మనకు రికరెన్స్ రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఎక్స్క్లూజివ్లీ కాంప్లెక్స్ ఫిస్టులా తీసుకున్నప్పుడు.
అదే మనకు ఆయుర్వేదానికి వచ్చినప్పుడు ఏంటంటే క్షారసూత్ర అనేటువంటి విధానం ఉంటుంది. దీంట్లో మనకి ఏదైతే మలద్వారం లోపల నుంచి బయటికి ట్రాక్ అనేది ఏర్పడి బయటికి చీమ వస్తూ ఉంటుందో దాంట్లోకి ఆయుర్వేదిక్ మెడికేటెడ్ థ్రెడ్ ఈ క్షారసూత్రాన్ని మనం ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని వారం వారం మార్చడం వలన ఈ ఫిస్టులా ట్రాక్ కట్ అవ్వడమే కాకుండా టోటల్గా నీట్గా హీల్ అయిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా ఈ క్షారసూత్ర విధానం ద్వారా మనం ఫిస్టులాని సమూలంగా ట్రీట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రొసీజర్ కోసం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, చాలా పెయిన్ ఉంటుందని అట్లా భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఈ ప్రొసీజర్ లోకల్ అనస్థిషియాలో చేస్తాం, అంతవరకు చిన్న మత్తిచ్చి చేయడం జరుగుతుంది. వెంటనే పేషెంట్ని హాస్పిటల్ని పంపించేస్తాము, హాస్పిటల్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 6 to 8 weeks కానీ మేము చెప్పినట్టుగా ఫాలోఅప్స్కి వచ్చినట్లయితే అది 100% మనకి రికరెన్స్ లేకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఫిస్టులాని ఈజీగా ట్రీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.